ఈ రోజు ఎపిసోడ్లో ఎక్స్ కంటెస్టెంట్స్గా భరణి అండ్ శ్రేష్ఠ అయితే వచ్చి నామినేట్ చేయబోతున్నారు. భరణి వచ్చిన వెంటనే దివ్య అయితే వెళ్ళి హక్ చేసుకుని చాలా ఎమోషనల్ అయిపోయింది. తర్వాత తనుజ కూడా హక్ చేసుకుని ఎమోషనల్ అయింది. అండ్ భరణి అయితే సంజనని అయితే నామినేట్ చేశాడు. సంజనని నామినేట్ చేస్తూ కొన్ని వ్యాలిడ్ పాయింట్లు చెప్పినట్టు అనిపించిన, హౌస్లో ఉన్న వాళ్ళే కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా సంజనని ఎందుకో టార్గెట్ చేసి నామినేట్ చేసినట్టు అనిపించింది. అండ్ సంజన కూడా బాగానే డిఫెండ్ చేసుకుంది. అండ్ భరణి గారు సంజన విషయంలో చాలా ఫైర్ అయిపోతారు ప్రతి విషయంలో. అయితే మిగిలిన వారి విషయంలో అయితే అంత సీరియస్గా మాట్లాడరు, కానీ సంజన విషయంలో అయితే నిజంగా విలన్లా ప్రవర్తిస్తారు. వీళ్ళిద్దరి మధ్య నామినేషన్స్లో గొడవ మాత్రం చాలా హీటెడ్గా జరగబోతుంది. నెక్స్ట్ భరణి గారు అయితే నామినేట్ చేసే అవకాశం అయితే నిఖిల్కి ఇచ్చారు. నిఖిల్ తనుజని నామినేట్ చేశాడు. నిఖిల్ తనుజని నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్లు కూడా వ్యాలిడ్ పాయింట్లు అనిపించింది. వీళ్ళిద్దరికి కూడా ఆర్గ్యుమెంట్ అయితే జరగబోతుంది. అండ్ సృష్టి అయితే డెమోని నామినేట్ చేసింది. డెమోని నామినేట్ చేస్తూ సృష్టి అయితే కన్ఫ్యూజ్గా మాట్లాడినట్టు అనిపించింది. అండ్ రీతు అయితే చాలా క్లారిటీగా ఉంది. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్లో నువ్వే క్లారిటీగా లేవని చెప్పి ఈ విషయంలో అయితే క్లారిటీగానే చెప్పింది, కానీ మిగిలిన పాయింట్స్ అయితే కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడినట్టు అనిపించింది. సృష్టి సెకండ్ నామినేషన్ గా రాముకి అయితే ఇచ్చింది. రాము అయితే గౌరవ్ని నామినేట్ చేశాడు. గౌరవ్ని నామినేట్ చేయడం అయితే నాకు అసలు కరెక్ట్ కాదు అనిపించింది. గౌరవ్ రాము అయితే మంచి బాండింగ్ ఉంది. అండ్ నామినేషన్ నుంచి ఒకసారి అయితే సేవ్ చేశాడు. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోకుండా కెప్టెన్ గా నువ్వు ఫెయిల్ అయ్యవని చెప్పి ఒక్క పాయింట్ మీద నామినేట్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఈ రోజు నామినేషన్స్ అయితే ఫుల్ ఫెయిల్ లో జరగబోతుంది. అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో రాబోతున్న భరణి అండ్ సృష్టి నామినేషన్స్ మీద మీ అభిప్రాయం ఏంటో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.